కెన్ వి ప్లాన్ ట్విన్స్ విత్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్? ఇది చాలామంది డాక్టర్స్ని అడిగే క్వశ్చన్. సో దీని గురించి తెలుసుకుందాం. ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది వివిధ రకాలుగా అవుతూ ఉంటుంది. అంటే చాలామంది న్యాచురల్ కన్సీవ్ అయినప్పుడు కూడా ట్విన్స్ అవుతారు, కొంతమంది చిన్న టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా కూడా ట్విన్స్ అవుతారు, అండ్ ఐవీఎఫ్ సైకిల్లో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఐవీఎఫ్ చేసిన వాళ్ళందరికీ ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేవి, పిండం అనేది తయారీ అయిన తర్వాత కొంతమందికి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఒకటే పిండం అనేది వేయడం అనేది జరుగుతుంది, కొంతమందికి 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన కంపల్సరీ ట్విన్ అవుతుంది అని గ్యారంటీ ఏమీ లేదు. సో అట్లీస్ట్ ఒక బేబీ అన్న ఇంప్లాంట్ అవుతుందనే ఉద్దేశంతో మనం 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నాట్ ఆల్ ఐవీఎఫ్ సైకిల్స్కి ట్విన్ ప్రెగ్నెన్సీ అనేవి వస్తాయి. కొంతమంది ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటే భయపడుతూ ఉంటారు, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అని అడుగుతూ ఉంటారు. బోత్ ఆర్ కరెక్ట్. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నా సరే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్లాస్టోసిస్ట్, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళినా సరే ఏమి డిఫరెన్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేవి జరగదన్నమాట. సో బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. బట్ ట్విన్స్ అనేవి ఖచ్చితంగా అవుతుంది అని అయితే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో గ్యారంటీ ఏమీ లేదు.